ఈరోజు మన డిఎన్ఆర్ కళాశాల ప్రేరణ ఎంపికలకు నమస్కారాలు. మరి ఈరోజు మన కళాశాల ఉపాధ్యక్షులు కోటనగరాజు గారు మన కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థికి జాబ్ ఆఫర్ చేతిలో పెట్టి పంపాలనే కంకణం కట్టుకుని ఈ రకంగా మనకి ఈ ప్రేరణ ఎంపిక కార్యక్రమాలని కంటిన్యూస్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ఈరోజు మనకి ఫార్మా రంగంలో ఎంతో డిమాండ్ ఉంది. అందుచేత కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫార్మాలో ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి సిఇఓ అరవిందో గారికి సిఇఓ గారు ఇక్కడ వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ కంపెనీని ఇచ్చిన ఆఫర్ మీరు అంత సద్వినియోగం చేస్తారని కోరుకుంటూ నేను ముందుకు చూస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ కంపెనీ సాఫ్ట్వేర్ లో మీకు ప్లేస్మెంట్స్ వస్తే చాలా మంచిది. అది కాకపోతే అక్కడ మన పర్ఫార్మెన్స్ ఏమాత్రం కొంచెం తగ్గినా సరే ఇమీడియట్ గా వాళ్ళు రిమూవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దే డోంట్ మేక్ యూ టు కంటిన్యూ ద కంపెనీ. ఆ స్కిల్స్ అట్ పార్ విత్ దేర్ ట్రైనింగ్ లెవెల్లో వాళ్ళకి అనిపిస్తేనే వాళ్ళు ఉంచుతారు. కానీ ఫార్మా కంపెనీ అయితే 20-25 years we didn't find any downfall in pharma industry. అది ఎప్పుడు మన నిజం చెప్పాలంటే pharma industry is far there are various departments, ట్రైనింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియా ఫార్మా ఇండస్ట్రీస్ రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. ఒక ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మిగతా అన్ని కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ఫార్మా కంపెనీస్ మీద డిపెండ్ అవడం కొంతవరకు, అలాగే అట్ ద సేమ్ టైం జాబ్ వర్క్ ఇవ్వడం, వాళ్ళు స్పాన్సర్షిప్ చేసి జాయింట్ వెంచర్ కింద కూడా చేయడం, అలాంటి వేరియస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో ఏంటంటే చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీ ఏంటంటే చాలా తక్కువ జీతం అంటున్నారు, అదే సాఫ్ట్వేర్ అంటే చాలా ఎక్కువ జీతం అని చాలా మందికి ఒపీనియన్ ఉన్నట్టున్నారు. ఈవెన్ సాఫ్ట్వేర్ కూడా ఈ రోజున జీతం చాలా తక్కువే. మనకు వచ్చి బిఎస్సి దానికి 16-17-18 రేంజ్లో కంట మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఈ రోజున అరవింద వచ్చింది, బిఎస్సి స్టూడెంట్ ఆర్ ఆఫరింగ్ 16,500. దే విల్ గివ్ 1 year ట్రైనింగ్ ఇన్ R&D. R&Dలో ట్రైనింగ్ అంటే నిజంగా చాలా గొప్ప ఆపర్చునిటీ. ఏ కంపెనీకైనా ఫస్ట్లో R&D అరవిందలో చేసి వేరే ఏ కంపెనీలోకి వెళ్ళి నేను అరవిందో R&Dలో నేను పనిచేశానంటే ఇమీడియట్ గా దే విల్ డెఫినెట్లీ గివ్ ప్రయారిటీ టు యూ. ఒకవేళ మారాలనుకుంటే ఇఫ్ యు నాట్ సాటిస్ఫైడ్ 1 year తర్వాత మారాలనుకుంటే దే విల్ గివ్ ఫస్ట్ ఆపర్చునిటీ టు యూ విత్ ఎ గుడ్ లంప్ సమ్ అమౌంట్ ఆఫ్ సాలరీ వన్స్ యూ వర్క్ ఇన్ R&Dలో వర్క్ చేస్తే మీకు నెక్స్ట్ 1 year లో ఇమీడియట్ గా మీ సాలరీ పికప్ అవుతుంది. స్వరూప్ గారు చెప్పింది అదే. 1 year కనుక మీకు R&Dలో ట్రైనింగ్ తీసుకుంటే కనుక వాళ్ళు ఆయన చెప్పింది ఏంటంటే మా అరవిందా వాళ్ళే శాలరీ ఎక్కువ ఇచ్చి మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటారు, ప్రొవైడెడ్ యూ మ్యాచ్ విత్ దేర్ స్కిల్ లెవెల్. అలా అనుకున్నట్టు మీరు అంతా ట్రైనింగ్ అయ్యి అది సాటిస్ఫై అయితే కనుక మా కంపెనీలోనే వేరే డివిజన్స్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేసి మీ శాలరీ ఎన్హాన్స్ చేసి మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో R&Dలో వర్క్ చేయడం అనేది చాలా అద్భుతమైన అవకాశం, దయచేసి ఎవరో వదులుకోవద్దు. అట్ ద సేమ్ టైం కొంతమంది మనకి లేడీస్కి వచ్చేటప్పటికే కొంతమంది నిరుత్సాహంగా అయితే లేడీస్ రిక్వైర్మెంట్ ఉన్నారో ఆ కంపెనీస్ కూడా కమింగ్ డేస్ లో వస్తాయి, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా ప్లేస్మెంట్స్ వస్తాయి, వాటిలో కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. సో ప్రస్తుతం వీళ్ళకి రిక్వైర్మెంట్ ఓన్లీ జెంట్సే కాబట్టి, మెయిలే కాబట్టి, సో మ్యాక్సిమం మంది పార్టిసిపేట్ అయ్యి దీని అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే R&Dలో విల్ బి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూ
కెన్ రియల్లీ హ్యావ్. అండ్ మీకు 1 year ఎక్స్పీరియన్స్తో పాటు మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది తర్వాత. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. బిఎస్సి వాళ్ళకి 16,500 అయితే ఎంఎస్సి వాళ్ళకి 18,000 ఆర్ఎండీలో. సో దిట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 1 year. ఆఫ్టర్ ద ట్రైనింగ్ పీరియడ్ ఈజ్ ఓవర్, వాళ్ళు శాలరీ ఎన్హాన్స్ చేసి మీకు పెరుగుతుంది. ప్లీజ్ కైండ్లీ మీ పేరెంట్స్ బాధ్యత మీరు చూసుకోండి. జనరల్గా ఏం చేస్తారు పేరెంట్స్, అరే అయినా ఉద్యోగం వస్తే గమ్మని మీరు వెళ్ళండి, దాన్ని ఉపయోగించుకోండి, 1 సంవత్సరం 2 సంవత్సరం ట్రైనింగ్ అనుభవం తెచ్చుకోండి అని చాలా మంది చెప్తారు. ఎప్పుడు చెప్తారు? వాళ్ళు నోటీసులు ఉంటే చెప్తారు. ఇలాగ ఈ రోజున ఇక్కడ టీఎన్ఆర్ కాలేజీలో ప్లేస్మెంట్ ఉంది అని మీ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక తప్పకుండా మిమ్మల్ని గైడ్ చేసి పార్టిసిపేట్ చేయమని అంటారు. ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా సరే అది మీ బాధ్యత, కనీస బాధ్యత. డోంట్ ఏదో ఊహించుకుని మనకి ఏదో చాలా పెద్ద పెద్ద శాలరీలు వస్తాయని ఊహించుకుని మన టైం వేస్ట్ చేసుకుని మన జీవితం పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఏదో మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఎస్పెషలీ కెమిస్ట్రీలో చదువుకున్న స్టూడెంట్స్ ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని జాబ్లో పార్టిసిపేషన్ చేయలేదు, ప్లేస్మెంట్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం జరిగింది. వాళ్ళందరూ ఈ రోజుని మాకు కూడా అవకాశం ఇస్తారా సార్ అని మన అనిల్ దేవ్ గారిని చాలామంది వచ్చి బతిమాడటం కూడా జరుగుతున్నది. ఆ సిచ్యువేషన్ మీకు రాకుండా చూసుకోండి. ఇప్పుడు 1 సంవత్సరం ట్రైనింగ్ అవ్వడం the best and all the success for your bright future. Thank you. Yes, good morning all of you. Dignitaries in the dais and President of this today's occasion, the Vice President Sri C.H. Ramaran, and the Chief Guest of today's occasion, Sri G. Panduranga Raju Garu, the Vice President of DNR College Association, and the Principal Consultant, Sri Saroj Garu from Aurobindo, and the dear faculty members, NSS program officers, and my dear students, and the placement officer Siraj and Madam Bhavani. Once again, good morning all of you. ఈ రోజున ఈ అరబిందో వారి ప్లేస్మెంట్ డ్రైవ్కు సంబంధించి ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు మొత్తం మీకు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను మరీ కోరేది ఏమిటంటే ఫార్మా ఇండస్ట్రీకి మాత్రం విపరీతమైనటువంటి డిమాండ్ ఉందనేటువంటి విషయాలు మాత్రం నేను లోపల క్లాస్లో కూడా నేను చెప్పాను. భూమి మీద జీవరాశి ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము కూడా ఫార్మసీకి ప్రాబ్లమ్. అంతేకాకుండా ఆ ఫార్మసీకి ఎంతకాలం అయితే ఉంటుందన్నాను అంతకాలం కూడా మీ కెమిస్ట్రీకి ఇంపార్టెంట్. అందుచేత భూమి మీద జీవరాశులు ఏదైనా ఉండదు, మనుషులు ఉండొచ్చు, జంతువు ఉండొచ్చు, ఇంకోటి పక్షి ఏదైనా ఉండొచ్చు, జీవరాశి. అందుచేత మనకి ఉద్యోగం అనేది చూసారండి, రేపొద్దున మనం పై ప్లేస్కి ఎలివేట్ అవ్వడానికి విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు. ఇక ఫార్మసీకి సంబంధించి ఆల్రెడీ మన వైస్ ప్రెసిడెంట్ గారు స్వరూప్ గారు డిస్కస్ చేయడం జరిగింది. నేను లోకల్ మీటింగ్లో చెప్పినట్టు కూడా మరొకసారి కూడా మీకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే ప్యాకేజ్ గురించి మాత్రం కాస్త ఆలోచించకండి. ముందు మీరు జాబ్లో జాయిన్ అవ్వండి, ముందు జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ గారు ఉన్నట్లయితే తర్వాత హయ్యర్ లెవెల్స్కి హయ్యర్ పొజిషన్స్కి ఆటోమేటిక్గా మనం రీచ్ అవ్వగలం. మనకి జీతం ఎక్కువ వచ్చినప్పటికీ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ జాబ్లో మనం కంటిన్యూ కాలేదు. అంచేత ఒక్క మాట ఇందాక చూశారు, మనం ఎన్సిసిలోను ఎన్ఎస్ఎస్లోను చెబుతూ ఉంటాం, రక్తదానం అనేది ఏదైతే ఉందో ప్రాణదానంతో సమానం అని చెబుతాం. అదేవిధంగా మీరు ఫార్మసీలో పనిచేస్తూ కూడా ఇండైరెక్ట్గా మీరు అనేక మంది ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారనే విషయాన్ని మీరు గమనించి మంచి అవకాశం ఉపయోగించుకోండి. ఇది ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనే సిరీస్ ఈ వారం అంతా కూడా మేము అలాగా ప్రతిరోజు కూడా ఇలాగే ప్లేస్మెంట్ డ్రైవ్స్ అవి పెడుతూ ఉంటాం. దయచేసి మీరు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు మెసేజ్ చూసుకుంటూ ఉండండి. ఏ రోజు ఏ కంపెనీ వస్తుందో మీరు చూసుకుని అవకాశాన్ని మీరు జాగ్రత్తగా మంచి అవకాశం మీ అందరికీ కూడా. మేము ప్లేస్మెంట్స్కి సంబంధించి స్వరూప్ గారు మేము వీళ్ళందరినీ జూన్ నెలాఖరికి జూన్ 15కి మేము రివ్యూ చేసేస్తాం సార్.
సర్టిఫికేట్స్తో జూన్ నెలాఖరికి మేము చేస్తాం. ఏ మాత్రము థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Respected Vice President Partner and Principal Vice President, good morning sir, and good morning all of you. My name is Swarup. I am an official recruiter for Aurobindo entire group, including 108 and 104. ఒక హాఫ్ అన్ అవర్ నేను చెప్పేవన్నీ జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్ ఉంటే చిన్నదైనా సరే ఈరోజు నన్ను అడిగితే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీరు డౌట్లు ఎక్కువ అడిగితే మేము చెప్పింది మీకు అర్థమైనట్టు. మీరు ఏమి అడగకుండా కామ్గా కూర్చున్నారనుకోండి, మీకు ఏమి అర్థం అవ్వలేదు అనుకోవాలి. ఇప్పుడు నేను కష్టపడి హైదరాబాద్ ఈరోజు స్టార్ట్ అయ్యి మార్నింగ్ 3:30కి సెల్ఫ్ డ్రైవింగ్లో మీరు వచ్చారు. యాక్చువల్గా ఈరోజు నాకు చాలా పనులు అనుకోకుండా తగ్గలేదు, కానీ ఎందుకు వచ్చారంటే ఓ సాటిస్ఫాక్షన్. మా ఫాదర్ కానీ మా ఇంట్లో అందరూ కూడా టీచింగ్ ప్రొఫెషన్. మీకు ఏమైనా జాబ్ ఇస్తే మాకు కూడా హ్యాపీ, మీ పేరెంట్స్ హ్యాపీ, మీ ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు జాబ్లో జాయిన్ అయితే. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పేది లేదండి, నేను వాళ్ళు వీళ్ళని కాకుండా నేను అందరికీ జాబ్ ఇస్తాను. ఓపెన్గా చెప్తున్నాను, మీ అందరికీ జాబ్ ఇస్తాను. కానీ ఎంతమంది జాయిన్ అవుతారు నేను ప్రతి క్యాడర్కి చెప్తాను. ఇంటర్మీడియట్కి ఏంటి, డిగ్రీకి ఏంటి, బీఎస్సీ వాళ్ళకి ఏంటి, బీఫార్మసీ వాళ్ళకి ఏంటి, లేదా ఎంఎస్సీ వాళ్ళకి ఏంటి, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినండి జాగ్రత్తగా. అలాగే అమ్మాయిలకి మంచి ఆపర్చునిటీ ఏంటంటే 108 అమ్మ. 108లో ఏంటంటే మీకు మంచి సర్టిఫికేట్ వస్తుంది, స్టార్టింగ్ శాలరీ 20,000 వస్తుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫైనల్గా అప్పుడు మీరు ఏం డౌట్స్ ఉన్నాయో క్లియర్గా అడగండి. ఎంత అందరూ అడిగినా కూడా హ్యాపీ, ఎంతసేపు ఈవినింగ్ దాకా కూడా ఉంటారు మీరు అడుగుతారండి. నేను చెప్పిందంతా విన్న తర్వాత ఒకసారి ఆలోచించుకొని నేను చెప్పింది బ్లంట్గా నమ్మకండి. గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే మీ సీనియర్స్ అరవిందోలో వర్క్ చేసిన వాళ్ళని అడగండి. అక్కడ ట్రైనింగ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, ఏదో నేను ఇక్కడ చెప్పేసినట్టు కాదు. అడగండి వాళ్ళని, అడిగి కంపేర్ చేసుకోండి మిగతా కంపెనీలకి అరవిందోలోని. మీకు